विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఈరోజు వచ్చేసి అయితే సండే ఫండే అనమాట. ఫండే అంటే ఎందుకంటే ఈరోజు మిగతా రోజుల కన్నా చూసుకుంటే ఈరోజు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇక బుకింగ్స్ కానీ వస్తే కానీ మంచిగా కొట్టుకోవచ్చు. ఇక బుకింగ్స్ రాకపోతే కథం బాయ్ బాయ్ ఇక ఇంటికే. ఇంకా నిన్నైతే వెహికల్ అయితే తీయలేదు, అట్లనే ఈరోజు సండే రోజు వెహికల్ అయితే తీసిన. చూద్దాం. నిన్నైతే బుకింగ్స్ ఇక్కడ లేవంట అనుకున్నా బయట వాళ్ళని. మా ఫ్రెండ్స్ నడిపెట్టలు ఉన్నారు, బుకింగ్స్ అంత పడలేదంటే నిన్న. అండ్ ఈరోజు ఎట్లుంటుంది అనేది చూద్దాము. ఒకవేళ బుకింగ్స్ పడితే కొడదాం, లేకంటే ఇంటికి వెళ్ళిపోదాం అంతే. చలో ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఆన్లైన్ అయితే వేయలేదు. రోజుకైతే బుకింగ్లు అయితే ఘోరంగా తయారవుతున్నాయి. ఒకవేళ బుకింగ్లు వచ్చినా కానీ అమౌంట్ మాత్రం ఘోరంగా ఇస్తుండు. ఇంకా అట్లా అవుతుంది. ఇక మీకైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను అనమాట. ఈరోజు ముందే సండే. చలో ఫస్ట్ అయితే ఓలా ఆన్ చేసేద్దాం. ఓలా అయితే ఆన్ చేసేసిన. నెక్స్ట్ ర్యాపిడో. ఇక మనం అయితే రెండే నడిపిస్తాం అనమాట. మనకి ఊబర్ అయితే లేదు, ఊబర్ బ్లాక్ అయిపోయింది. ఓన్లీ ఓలా ర్యాపిడో, ఏమన్నా ఓలా ర్యాపిడో అంతే. చలో ర్యాపిడో వరకు ఆన్ చేసేసినాం. ఇక వెయిట్ చేద్దాం. ఇందులో బుకింగ్ అడితే అందులో తీసుకొని పోదాం. అట్లే కాకుండా ఇందులో ఎక్కువ వస్తేనే అందులో తీసుకొని పోవాలి బుకింగ్, లేకుంటే అంతే కథ. నేను మినిమం అయితే 20 రూపాయలు కిలోమీటర్ పైననే కొడతా బుకింగ్. ఇక చాలామంది అయితే ఘోరంగా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు. ఎయిర్పోర్ట్కి 600 వచ్చినా 700 వచ్చినా తీసుకొని పోతారు. మళ్ళీ వానికి ఏం వెళ్తుందో నాకు అర్థం కాదు. ఇక మినిమం అంటే ఎయిర్పోర్ట్కి ఒక 1200 పైన వస్తేనే తీసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చేటప్పుడు వాడు ఖచ్చితంగా అమౌంట్ కట్టాడు. 10 రూపాయల కిలోమీటర్ కట్టిస్తాడు వచ్చేటప్పుడు, వేస్ట్ అయిపోతుంది మనకి. కాబట్టి 1200 పైన వస్తే తీసుకోవాలి. అది 40 ఇక్కడ నుండి అయితే కప్ర నుండి అయితే 46 కిలోమీటర్ వస్తుంది. ఇక్కడ నుండి అయితే 1200 అట్లా వస్తేనే తీసుకోవాలన్నమాట. అండ్ టైం అండ్ డేట్ చూపిస్తాడండి. డేట్ వచ్చేసి టైం వచ్చేసి 7:12 అవుతుంది. డేట్ వచ్చేసి సండే 24 ఈరోజు. ఇక వెయిటింగ్ అయితే చేద్దాం. మరి 0 కిలోమీటర్ అయితే వేసిన చూపిస్తుంది దొరికి. ఇప్పుడు చూడండి, 0 కిలోమీటర్ అయితే వేసేసాను అనమాట. ఓ మ్యాన్ షేట్ కనిపిస్తలేదు కదా. చలో రైట్, 0 కిలోమీటర్ అయితే వేసేసిన. ఇక వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం. చూడండి, టైం వచ్చేసి 10:55 అవుతుంది ఎగ్జాక్ట్లీ. అనిపిస్తుంది కదా 10:55. ఇంతవరకు ఒక్క బుకింగ్ లేదు. బుకింగ్స్ పడుతున్నా ఘోరంగా అమౌంట్ ఇస్తుండు. చూడండి, 3 కిలోమీటర్ బుకింగు, 3 కిలోమీటర్ బుకింగు, 7 కిలోమీటర్ డ్రాపు, 164 రూపాయలు. ప్లస్ ఘోరం అసలు. బుకింగ్లు వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి కానీ అమౌంట్ మాత్రం ఘోరం ఇస్తుండు. అసలు దానికి తగ్గ అమౌంట్ ఇస్తూనే లేడు. ఇంక ఇట్లా ఉంటే కథం. ఈరోజు ముందు సండే ఎట్లుంటే తెలుసు కదా. ఇక బుకింగ్స్ ఒక్కొక్కసారి బాగానే ఉంటాయి, ఒకసారి మొత్తానికే వాడవు. మళ్ళీ సేమ్ అదే బుకింగ్ వస్తుంది. 3 కిలోమీటర్ పికప్, 7 కిలోమీటర్ డ్రాప్, 6.5. ఘోరంగా ఇస్తున్న అమౌంట్ అయితే. ఇట్లుంటే ఎట్లా చెప్పి ఇక కథం బాయ్ బాయ్ టాటా, ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఇక నేను పోతా అన్నయ్య, పోతా ఇంటికి వెళ్ళిపోతా. కష్టం ఇక. ఈరోజు అయితే డ్యూటీ అంత అయితే ఏమి ఉండదు. ఇక ఆల్మోస్ట్ 11 కానికి వస్తుంది టైము. మార్నింగ్ 7:12కి 7కి ఆన్ చేసినా అనుకో. 7కి ఆన్ చేసి ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది. 11 అంటే 8, 9, 10, 8, 9, 10, 11, 4 అవర్స్ అయింది. 4 అవర్స్ వెయిట్ చేస్తే ఘోరంగా బుకింగ్ ఇస్తుండు, ఘోరంగా అమౌంట్ ఇస్తుండు. అసలు బుకింగ్సే లేవు. ఇక ర్యాపిడో విషయానికి వస్తే ఇక అది అసలుకే లేవు ర్యాపిడోలా. ఇంతకుముందు ఒక 2 సార్లు ఏమో ఎయిర్పోర్ట్కి బుకింగ్ వచ్చినాయి. అది ఒక 1 అవర్ రాకేమో. అయ్యో, అమౌంట్ అయితే ఘోరంగా ఇస్తుండు అసలు. వచ్చిన బుకింగ్స్ గంటకు ఒకసారి, హాఫ్ అన్ అవర్ ఒకసారి బుకింగ్ వస్తున్నాయి. అమౌంట్ మాత్రం ఘోరంగా ఇస్తుండు.
3 కిలోమీటర్ పికప్, 16 కిలోమీటర్ డ్రాప్. అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చినాయి, 2 బుకింగ్స్ అయితే వచ్చినాయి. ఒక 1 అవర్ బ్యాక్ ఒకటి వచ్చింది, అది వచ్చేసి 800 వచ్చింది. 46 కిలోమీటర్కి 800. అది తక్కువనే ఎవరు తీసుకునేమో, మళ్ళీ ఏం వెళ్తుందో మనకు తెలియదు. అది ఇంకొకటి 1 అవర్ తర్వాత ఇంకొక బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్కి, మళ్ళీ అది 770 వచ్చింది. అది తీసుకున్నారు. మన వాళ్ళకి ఎట్లా వెళ్తుందో మనకు అయితే అర్థం కాదు. అంత తక్కువ తీసుకొని వెళ్తే డీజిల్కి ఏం కావాలా, మెయింటెనెన్స్ ఖర్చు ఏం కావాలా, ఘోరంగా ఇస్తారు అమౌంట్ అయితే. మళ్ళీ అట్లా తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ నుండి ఎక్కువ వస్తేనే ఎయిర్పోర్ట్కి ఎక్కువ వస్తేనే తీసుకోండి. ఎందుకంటే మనకి వచ్చేటప్పుడు వాడు పెద్ద ఏం కట్టియాడు, 10 రూపాయల కిలోమీటర్ల కానీ ఇస్తాడు. వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతాయి. ఇక మన డీజిల్ కట్టాల్సిందే, బండి కట్టాల్సిందే తప్ప మనకేం మిగలదు, వేస్ట్ అంతా. చాలామంది అట్లా తీసుకెళ్తారు. 600 వచ్చినా తీసుకోపోతారు ఎయిర్పోర్ట్కి, 700 వచ్చినా తీసుకోపోతారు. మినిమం 46 కిలోమీటర్లు అంటే మినిమం 1200 అట్లా తీసుకోవాలా. అట్లా తీసుకుంటే మనకు వచ్చేటప్పుడు ఏదైనా కలిసి వస్తుంది. కానీ తక్కువ వచ్చి అదే ఒక బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ర్యాపిడో అట్లనే ఉంది, ఓలా అట్లనే ఉంది. ఘోరంగా ఇస్తారు అమౌంట్ అయితే. ఇక ఓలాలు అంటే ఇస్తే బాగా ఇస్తాడు, లేకుంటే అసలుకే ఇవ్వడం అమౌంట్. ఇక ర్యాపిడోలో వచ్చేసి ఇక అదే లెవెల్లో వెళ్ళిపోతాడు. ఇస్తుంటే ఇస్తుండే, లేదంటే లేదంతే. చూడండి డ్రైవర్ల పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇక నిన్న డుమ్ అయింది, అండ్ ఈరోజు తీద్దాం. నిన్న వెళ్ళలేదు కదా డ్యూటీకి, కానీ ఈరోజు వెహికల్ తీద్దామని తీస్తే ఈరోజు బుకింగ్స్ లేవు. వచ్చిన బుకింగ్స్ ఏమో అమౌంట్ ఏమో తక్కువ ఇస్తుండే. ఇక ఏం చేద్దాం, ఇక రేపటి కంటిన్యూ చేద్దాం డ్యూటీకి అయితే. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతుంది, ఇక కష్టం. ఇక ఒకవేళ చూస్తా, ఇప్పుడు నేను ఇప్పుడైతే ప్రస్తుతం కప్రోలో ఉన్నా. ఒకవేళ ఆన్లైన్లో పెడతా, ఇంటికి వెళ్ళలోపు మంచి బుకింగ్ పడేందుకు తీసుకుంటా, లేదంటే ఇక ఇంటికి వెళ్ళిపోతా. ఇట్లా ఉంటుంది ఇక డ్రైవర్ల పరిస్థితి. ఇక కొందరు అనుకుంటారు కారు తీసుకున్నారు, ఏసీలో నడుపుతారు, మంచిగా సంపాదిస్తారు, 2000 వస్తున్నాయి 3000 వస్తున్నాయి అనుకుంటారు. కానీ ఇక డ్రైవర్ల కష్టం ఇట్లా ఉంటుంది అనమాట. అది ఎంత సంపాదించినా అంత కష్టం ఉంటుంది అనమాట. మనం ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత కష్టం, ఎంత ఎక్కువ సంపాదించుకోవాలంటే అంత కష్టపడాలి. ట్రాఫిక్లో రిస్క్ కానీ, ఆవిడిచ్చే బుకింగ్లకి, మనం కొట్టే బుకింగ్లు, ఆవిడ బుకింగ్స్ మంచి ఇస్తే ఓకే, దందా మంచిగా ఉంటుంది. ఇవ్వకుంటే ఇది పరిస్థితి. ఇట్లా ఖాళీ కూర్చోవాలా, ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటే ఏరాలి అంతే. ఇక చూద్దాం, ఇక నేను ఇంటికి వెళ్ళలోపు ఇక బుకింగ్స్ పడితే తీసుకొని పోతా, లేదంటే ఇక డుమ్మా. ఈరోజు ఇంకా 2 days బ్యాక్ టు బ్యాక్ 2 days అయితే హాలిడే అయింది. ఇక రేపు మండే. ఇక మండే రోజు ఎట్లుంటుంది, మండే రోజు జర బాగానే ఇక మనకి ఎట్లుంటుంది అంటే బిజినెస్. సాటర్డే సండేనేమో నార్మల్ ఉంటుంది, లేకుంటే ఉండొచ్చు. మండే టు ఫ్రైడే దాకా అయితే మార్నింగ్ టైంలో అయితే బుకింగ్స్ మంచిగానే ఇస్తాడు. ఇక అదుర్గా తక్కువనే ఇస్తాడు, ఒకసారి ఎక్కువ ఇస్తాడు. ఇక మనం ఏం చేయాలంటే ఎక్కువ వచ్చినప్పుడే తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, 3 కిలోమీటర్ బుకింగ్ 2.8, 7 కిలోమీటర్ బుకింగ్ డ్రాప్ 124 రూపాయలు ఇస్తుండు. ఇట్లా మండే టు ఫ్రైడే వరకు ఇట్లనే ఇస్తాడు. కానీ ఇక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తుంటాడు అమౌంట్. వెయిట్ చేసి తీసుకుంటేనే మనకి బెటర్ ప్రైస్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి తీసుకొని పోతే ఇక ఆయనకి ఏం మిగలదు, వేస్ట్ అయిపోతుంది. చలో ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతా. మధ్యలో ఏమైనా డ్రాప్ వస్తే తీసుకొని వెళ్ళిపోతా అనమాట. ఒకవేళ డ్రాప్ మంచి అమౌంట్ ఇచ్చి బుకింగ్ వచ్చినాకో తీసుకొని పోయినప్పుడు నెక్స్ట్ ఇక ఎండింగ్లో చూపిస్తే ఎంత అయింది అనేది. లేదంటే ఇక ఇదే లాస్ట్ సేమ్ బుకింగ్. ఎవరు తీసుకొని తక్కువ ఇస్తే ఇట్లా వస్తున్నాయి బుకింగ్స్ పొద్దునకి వెళ్ళి. ఇక లాస్ట్ ఇదే ఎండింగ్ వీడియో ఈ రోజుకి. బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.